ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. అసలు మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని పీడిఎఫ్ కింద ఎందుకు మార్చాలి అన్న డౌట్ మీకు రావచ్చు. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ని పీడిఎఫ్ కింద మారుస్తే ఫైల్ సైజ్ అనేది తగ్గుద్ది, ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి పీడిఎఫ్ వచ్చేటప్పటికి ఎనీ డివైస్ లో సపోర్ట్ చేస్తుంది. మీరు ఫోన్ లో ఓపెన్ చేయొచ్చు, ల్యాప్టాప్ లో ఓపెన్ చేయొచ్చు, అలాగే కంప్యూటర్ లో కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇప్పుడు చెప్తున్న ఈ ఫ్రీ వెబ్సైట్ ద్వారా మీ పీడిఎఫ్ ఫైల్ కి పాస్వర్డ్ సెక్యూరిటీ పెట్టుకోవాలి అన్న పెట్టుకోవచ్చు. మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని పీడిఎఫ్ కింద మార్చడం వల్ల పీడిఎఫ్ ఫైల్ సైజ్ తగ్గిపోద్ది. మీరు జీమెయిల్ ద్వారా ఈజీగా షేర్ చేసుకొని ప్రింట్అవుట్ తీపించుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఫ్రీ వెబ్సైట్ లోకి వెళ్దాం. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్ లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేశారు అంటే ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ కనబడుద్ది. ఈ వెబ్సైట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు పీడిఎఫ్స్ ని మెర్జ్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ ని స్ప్లిట్ చేయొచ్చు, పీడిఎఫ్ ఫైల్ యొక్క సైజ్ తగ్గించవచ్చు, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయొచ్చు, అలాగే పీడిఎఫ్ టు పవర్ పాయింట్, పీడిఎఫ్ టు ఎక్సెల్, వర్డ్ టు పీడిఎఫ్, పవర్ పాయింట్ టు పీడిఎఫ్, ఎక్సెల్ టు పీడిఎఫ్. అలాగే మీరు పీడిఎఫ్ ఫైల్ ని ఎడిట్ చేయాలి అన్నా ఇక్కడికి వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీ పీడిఎఫ్ కి పాస్వర్డ్ యాడ్ చేసుకోవాలి అన్న ప్రొడక్ట్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి పవర్ పాయింట్ పీడిఎఫ్ కదా. దీని మీద క్లిక్ చేసే ముందు ఫస్ట్ మనం పవర్ పాయింట్ ఫైల్ చూద్దాం. ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇక్కడ ఫైల్ కనబడుద్ది, అలాగే పవర్ పాయింట్. దీని మీద డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసినా ఇది మనకి డైరెక్ట్ గా పవర్ పాయింట్ లో ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు ఈ ఫైల్ ని కన్వర్ట్ చేద్దాం. పవర్ పాయింట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సెలెక్ట్ పవర్ పాయింట్ ఫైల్స్ అంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఒక్క ఫైల్ ని కన్వర్ట్ చేయాలి అన్నా చేయొచ్చు, ఒకేసారి మల్టిపుల్ ఫైల్స్ ని కన్వర్ట్ చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ పవర్ పాయింట్ ఫైల్ ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓపెన్ అంటున్నా. ఇంకా మీరు ఏమైనా ఫైల్స్ యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇంకా కొన్ని ఫైల్స్ యాడ్ చేయొచ్చు. నాకైతే ఒక ఫైల్ చాలు. కన్వర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు డౌన్లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఇక్కడ పీడిఎఫ్ కింద మారిపోయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీడిఎఫ్ ఫైల్ కింద చేంజ్ అయిపోయింది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.